అలానే మిసెస్ రావు. లివింగ్ టుగెదర్ అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. సహజీవనం అనేది కామన్ అయిపోయింది. ఇది చట్టాలు కూడా అంగీకరిస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా సహజీవనం తప్పు కాదు అని చెప్పి చెప్తూ ఉంది. లివింగ్ టుగెదర్ అనేది సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది. అంటే పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండడం. మరి ఇది చట్టబద్ధం అంటే చట్టబద్ధమే. మరి అలా కలిసి ఉండడాన్ని ఏమంటారు అంటే లివింగ్ టుగెదర్, సహజీవనం అంటున్నారు. కాదు, దీన్ని గాంధర్వ వివాహం అని చెప్పి పరిగణించాలని చెప్పి తాజాగా కోర్టు చెప్పినటువంటి డైరెక్షన్. ప్రాచీన భారతదేశంలో 8 రకాల వివాహాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి గాంధర్వ వివాహం. ఈ గాంధర్వ వివాహం కింద దాన్ని పరిగణించాలి అని చెప్పి ఇప్పుడు కోర్టులు చెప్తూ ఉన్నాయి. ఒకవేళ అది కనుక చట్టబద్ధత చేస్తే గాంధర్వ వివాహం కింద ఏ విధంగా అయితే భార్యకు హక్కులు వస్తాయో ఆ విధమైన హక్కులు వచ్చే అవకాశం లేకపోలేదు రాబోయేటువంటి రోజులు. ఇప్పటికైతే చట్టబద్ధంగా ఏ కోర్టు చెప్పలేదు. కానీ ప్రాచీన భారతదేశంలో ఉండేటువంటి 8 రకాల వివాహాల్లో గాంధర్వ వివాహం కింద సహజీవనాన్ని పరిగణించాలి అనేటువంటి ఒక తీర్పు కోర్టు ఇవ్వడం అనేది ఒక సంచలనంగా మారింది. సాధారణంగా దండలు మార్చుకుంటారు కొంతమంది. ఇవాళకి కూడా కొంతమంది దేవాలయాలకు వెళ్ళి దండలు మార్చుకొని పెళ్లి చేసుకుంటున్నారు. మరి కొంతమంది రింగ్స్, ఉంగరాలు మార్చుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇట్లా రకరకాల పద్ధతిలో మ్యారేజ్ చేసుకుంటారు. రకరకాల మతాల వాళ్ళు రకరకాలుగా చేసుకుంటారు. అలాగే ప్రాచీన భారతదేశంలో కూడా రకరకాల మ్యారేజెస్ ఉన్నాయి. అయితే ఈ మ్యారేజెస్ అన్నీ కూడా ప్రాచీన భారతదేశం. బట్ ఆధునిక భారతంలో కొత్తగా వచ్చింది సహజీవనం. ఈ కొత్తగా వచ్చినటువంటి సహజీవనాన్ని ఇప్పుడు ఉన్నటువంటి యువత ఆహ్వానిస్తున్నారు. అసలు పెళ్ళే వద్దు, సాంప్రదాయబద్ధంగా పెళ్ళే వద్దు, పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరమే లేదు జీవితంలో అనేటువంటి అభిప్రాయానికి వస్తున్నారు. పెళ్ళెందుకు, అదొక బాధ్యతలను పెంచుతుంది అనేటువంటి యాంగిల్కి వచ్చారు. సో ఈ క్రమంలో సహజీవనం గురించి కోర్టు ఏం చెప్పింది అనేది చూద్దాం. కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి అనేది. ఇది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఇక్కడ చూడండి, ఆ బంధంలో మహిళకు భార్య హోదా, గాంధర్వ లేదా ప్రేమ వివాహంగా పరిగణన, అప్పుడే ఆమెకు రక్షణ దొరుకుతుంది. సహజీవన సంబంధాలపై మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ మద్రాసు హైకోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పు రాబోయేటువంటి రోజుల్లో ఒక పెను మార్పులను తీసుకురాబోతుంది. ఎందుకనంటే సహజీవనం, లివింగ్ టుగెదర్, ఇది సహజీవనం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. సహజీవన సంబంధాల్లో మహిళలకు గాంధర్వ లేదా ప్రేమ వివాహం కింద భార్య హోదా కల్పించడం ద్వారా వారిని రక్షించాలని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం అభిప్రాయపడింది. సాధారణంగా ఇప్పుడు సహజీవనం చేసేటువంటి వాళ్ళకి భార్య హోదా రాదు. కానీ భార్య హోదా ఇవ్వాలని చెప్పి మదురై కోర్టు చెప్తోంది. భార్య హోదా రాదు, కలిసి ఉన్న రోజులు కలిసి ఉంటారు, లేదంటే ఎవరి ద్వారా వాళ్ళు వెళ్తారు. సహజీవనం అంటే అది ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి నిర్వచనం. కానీ మదురై కోర్టు ఏం చెప్తుందంటే దాన్ని గాంధర్వ వివాహం కింద లేదా ప్రేమ వివాహం కింద పరిగణించాలి, అప్పుడే భార్య హోదా వస్తుంది మహిళకి అని చెప్పి చెప్తుంది. అప్పుడే ఆ సంబంధంలో సమస్యలున్నా ఆమె భార్య హోదాతో తట్టుకోగలుగుతుందని పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని ఒక యువతిని మాయమాటలతో నమ్మించి సహజీవనం చేసిన ఓ యువకుడు ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాచీన భారతదేశంలో ఉన్న 8 రకాల వివాహాల్లో ఒకటి గాంధర్వ వివాహం, అదే ప్రేమ వివాహం. సహజీవన సంబంధాలను ఆ వివాహాలుగా గుర్తించవచ్చు. అమ్మాయిలు తాము ఆధునికులమని భావించి సహజీవన సంబంధాన్ని ఎంచుకుంటున్నారు. కొంతకాలం తర్వాత వివాహం ద్వారా లభించే రక్షణ ఏదీ సహజీవనంలో లభించదని వారు గ్రహించినప్పుడు వాస్తవం నిప్పులా వారిని దహించడం ప్రారంభిస్తుంది. ఇలాంటి వ్యవహారాల్లో మహిళలకు రక్షణ కల్పించేది బిఎన్ఎస్లోని సెక్షన్ 68 మాత్రమే. ఈ సెక్షన్ కింద నమోదైన కేసుల్లో పురుషులు బిఎన్ఎస్ సెక్షన్ 69 కింద విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సో కాబట్టి ఈ మదురై కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ప్రకారం మీరు సహజీవనం చేసినప్పటికీ కూడా మహిళకు రక్షణ ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు భావించి భార్యగా గుర్తించాల్సిందే. లేదా గాంధర్వ వివాహం చేసుకున్నారు కాబట్టి మీరు భార్యగా గుర్తించాల్సిందే అని చెప్పి ఇప్పటివరకు మదురై కోర్టు చెప్పింది. ఆ తర్వాత నెక్స్ట్ తీర్పులో భరణం గిరణం అన్నీ వస్తాయేమో, కానీ ప్రస్తుతానికైతే సహజీవనం చేసేటువంటి వాళ్ళని వివాహం చేసుకున్నట్టు దంపతులుగానే గుర్తించాలని చెప్పి మదురై కోర్టు చెప్తుంది. అది ప్రాచీన భారతదేశంలో 8 రకాల వివాహాలు ఉన్నాయి. వాటిలో గాంధర్వ వివాహం అని చెప్పి చెప్తున్నారు. దాన్నే ప్రేమ వివాహం అని చెప్పి పరిగణించాలి సహజీవనాన్ని అని చెప్తుంది. ఇంత
ప్రాచీన భారతదేశంలో ఉండేటువంటి 8 రకాల మ్యారేజెస్ ఏంటి అనేది ఆసక్తిగా ఉంటుంది కదా. ఆ 8 రకాలు ఏంటి ప్రాచీన భారతదేశంలో అనేది ఒకసారి చూద్దాం. నేను వెళ్ళి అడిగాను, ఎవరిని గ్రోక్ని అడిగా, ChatGPTని అడిగాను, గ్రోక్ని అడిగాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగా. అడిగితే ఏం చెప్తుందంటే, ఇదిగోండి ప్రాచీన భారతదేశంలో 8 రకాల వివాహాలు. 1 బ్రహ్మ, 2 దైవ, 3 ఆర్ష, 4 ప్రజాపత్య, 5 అసుర, 6 గాంధర్వ, 7 రాక్షస, 8 పైశాచ. ఇలాంటి 8 రకాల వివాహాలు ఉన్నాయి అప్పట్లో ప్రాచీన భారతదేశంలో. వీటిలో మొదటి 4 ధర్మబద్ధమైనవి. మొదటి 4 అంటే ఏంటి? బ్రహ్మ, దైవ, హర్ష, ప్రజాపత్య. ఈ 4 ధర్మబద్ధమైనవి. మిగిలిన 4 అంటే ఏంటి? అసుర, గాంధర్వ, రాక్షస, పైశాచ. ఈ 4 తక్కువ ధార్మికమైనవి లేదా అనైతికమైనవిగా పరిగణించబడేవి అప్పట్లో ప్రాచీన భారతదేశంలో. మానవ సంబంధాల్లోని విభిన్న అంశాలను, సామాజిక బాధ్యతలను మరియు ఆధ్యాత్మిక పురోగతిని ఇవి సూచిస్తాయి. 8 రకాల వివాహాలు ఏంటి అంటే, బ్రహ్మ వివాహం. ఇది అత్యంత ఆదర్శవంతమైనది. ఇక్కడ తండ్రి తన కుమార్తెను యోగ్యమైన వేదాలు తెలిసిన వరుడికి దానంగా ఇస్తాడు. ఇది దాన్నే కన్యాదానం. కన్యాదానం చేసి వివాహం చేసేదాన్ని బ్రహ్మ వివాహము అంటారు. ఇక దైవ వివాహం అంటే ఏంటి? యజ్ఞం వంటి మతపరమైనటువంటి కర్మలలో భాగంగా ఒక పూజారికి కుమార్తెను ఇవ్వడం అనేది దైవ వివాహము. ఇక ఆర్ష వివాహం. ఇది వరుడు వధువు తండ్రికి గోదానం లేదా సంకేతార్థంగా ఇచ్చే కానుకలు స్వీకరించడం. ఇక ప్రజాపత్య వివాహం ఏంటంటే, వధూవరులు కలిసి ధర్మాన్ని పాటించాలని తండ్రి ఆశీర్వదిస్తూ వారిని ఒకటిగా చేయటం. దీన్ని ప్రజాపత్య వివాహం. ఇక గాంధర్వ వివాహం. ఇది గాంధర్వ వివాహం. ఇది ఏంటంటే, 2 వ్యక్తులు ప్రేమతో స్వచ్ఛందంగా పెద్దల అనుమతి లేకుండా చేసుకునే వివాహం ప్రేమ వివాహం. ఇది గాంధర్వ వివాహం. ఈ గాంధర్వ వివాహం కింద పరిగణించాలి సహజీవనాన్ని అని చెప్తుంది మదురై కోర్టు. అసుర వివాహం ఏంటది అంటే, వధూవరుల తండ్రికి ధనాన్ని లేదా సంపదను ఇచ్చి కుమార్తెను కొనుగోలు చేయటం. ఇది అసుర వివాహం. ఇక రాక్షస వివాహం. వధువును బలవంతంగా ఎత్తుకెళ్ళి అంటే అపహరించి పెళ్లి చేసుకోవడం. ఇది రాక్షస వివాహం. ఇక పైశాచ్య వివాహం. నిద్రలో ఉన్నప్పుడు, మత్తులో ఉన్నప్పుడు లేదా బలహీనంగా ఉన్నప్పుడు మోసం చేసి లేదా బలవంతంగా పెళ్లి చేసుకోవటం. ఇది అత్యంత నీచమని దాన్నే పైశాచ్య వివాహము అంటారు. ఇవి 8 రకాలు. ఈ 8 రకాలు ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి వివాహాలు. వీటిల్లో గాంధర్వ వివాహం అంటే పెద్దలకు తెలియకుండా కలిసి ఉండడం, దాన్నే గాంధర్వ వివాహం అని అంటారు. పెద్దలకు తెలియకుండా, పెద్దల ప్రమేయం లేకుండా 2 వ్యక్తులు కలిసి ఉండడాన్ని గాంధర్వ వివాహం అని అంటారు. ఆ గాంధర్వ వివాహం కింద ఈ సహజీవనాన్ని పరిగణించాలని చెప్పేసి ఇప్పుడు మదురై కోర్టు చెప్పింది. దాంట్లో సెక్షన్స్ కూడా చెప్తుంది. ఆ గాంధర్వ వివాహం కింద కనుక పరిగణిస్తే కనుక సహజీవంలో ఉన్నటువంటి మహిళకి కొంత రక్షణ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఆధునిక యుగంలో సహజీవనం అనేది కరెక్ట్ అని చెప్పి మహిళలు కనుక భావిస్తే భవిష్యత్తులో మోసపోవాల్సి వస్తుంది అని చెప్పి మదురై కోర్టు చెప్పింది. సో గాంధర్వ వివాహం కింద బహుశా దాన్ని గుర్తిస్తూ సహజీవనాన్ని రాబోయే రోజుల్లో మహిళలకు రక్షణ కల్పించేటువంటి విధంగా కోర్టులు ఆలోచిస్తున్నాయని చెప్పి ఈ తీర్పు ఆధారంగా అర్థమవుతుంది. మరి దీని మీద మీ కామెంట్ ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.